అంటే విచారణ కేవలం ఎల్ఎన్టీకే పరిమితం చేయటం వల్ల హ్మ్. ఎవరినైనా సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది అనుకుంటున్నారా? ఉండొచ్చు. ఎవరిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? కేసీఆర్ను సరే నేను కాంట్రాక్టర్లను తప్పు పట్టాను, ఎందుకంటే నేనే కాంట్రాక్టర్ అనుకోండి. నా లక్ష్యం ఏంది? మ్యాక్సిమం ప్రాఫిట్ చేయాలి. అవును, చాలామంది అంటారు మెగా కృష్ణారెడ్డిని తప్పిస్తందుకు. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన ప్రాఫిట్ చేసుకోవాలి. సంతకాలు ఎవరు ఉంటాయి, అప్రూవల్ ఎవరు ఉంటాయి, డిజైన్ ఎవరు ఇచ్చిండ్రు? నేనే మెగా కృష్ణారెడ్డి నేనే డిజైన్ ఇచ్చిన అనుకోండి. అయినా నా తప్పు కాదు, ఎందుకంటే మీరు అంగీకరించిండ్రు, లంచం మీరు తీసుకున్నారు. అంటే ఇద్దరు కలిసి అవినీతి పంచుకున్నప్పుడు ఇద్దరి తప్పు కాదా? కాంట్రాక్టర్ ప్రభుత్వం గోల్స్ ఏంది? ప్రజాస్వామ్యం కాపాడాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలి. కాంట్రాక్టర్ గోల్ ఏంది? నేను మ్యాక్సిమం ప్రాఫిట్ చేసుకోవాలి, అంతే కదా. అయితే ఎంతైనా కూడా నేను మెగా కృష్ణారెడ్డి గారికి ఓటేసిన లేదు, నేను కేసీఆర్కి ఓటేసినాము, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన. అయితే వాళ్ళని తప్పు పట్టొచ్చు ఇంతో అంతో, కానీ అది ఇన్కమ్ ట్యాక్స్ పట్టని వాటిని రాజకీయంగా నేను వాళ్ళని తప్పు పట్టను. వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకున్నారు. కానీ అవినీతికి పునాది వేసిందే మెగా కృష్ణారెడ్డి. ఎలాంటి అవినీతి పాల్పడాలో అవునయ్యా, పునాది వేసింది, కానీ దాన్ని పర్మిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఇదే ప్రభుత్వం కదా. హూ ఈజ్ అకౌంటబుల్? నాకు అకౌంటబుల్ ఎవరు? ఓ కాంట్రాక్టరా, లేకుంటే నాకు ప్రభుత్వమా, ఓటేసిన ప్రభుత్వమా? అవును, ఆయన చేసుకున్నాడు. అయితే వాళ్ళకి ఏమన్నా ఇది ఉంటే చేయనియండి. ఇన్కమ్ ట్యాక్స్ చేస్తాయా, ఇంకెవరు చేస్తారా, ఈడీ చేస్తుందా, సిబిఐ చేస్తుందా, అవన్నీ చేయనియండి. కానీ నేను తెలంగాణ ప్రజలు ఎవరిని ప్రశ్నించాలి? అప్పుడున్న ముఖ్యమంత్రిని, ఇప్పుడున్న ముఖ్యమంత్రిని. నాకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఒక హోప్ ఉంది, ఆశ ఉంది. అది చాలా తక్కువైతుంది. ఇప్పటి వరకు ఆ కాళేశ్వరం స్కామ్ అంతా బయటపడతారంటే మాకు ఇచ్చింది ఓన్లీ మేడిగడ్డ చుట్టూ ఇన్వెస్టిగేషన్ చేసుకోమని. మేడిగడ్డలో అన్నిట్లో తక్కువ స్కామ్ ఉంది. అది తప్పు కాంట్రాక్టర్ది కాదు, ఎల్ఎన్టీది కాదు, తప్పు అది ఎట్లా వాడిండ్రని. ఆ తప్పు అది బరాజ్ను వాటర్ స్టోరేజ్ తీర వాడిండ్రు.